ఆయన సమయానికి కాలానికి బయట ఉంటాడు కాబట్టి ఆయన సమస్తాన్ని ఒక్కసారే చూడగలడు, దాన్ని పరిపాలించగలడు. అందుకనే హిస్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, ఆయన సన్నిధిలో వేచి ఉండడం. 31వ తారీఖు రాత్రి ఈ 3వ లెసన్ మనకు అర్థం కావాలి. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ హిస్ పర్ఫెక్ట్ టైం. మన జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యాలు జరుగుతాయి. మన పొరపాట్ల వల్ల, మనం జాగు చేయడం వల్ల, మన సోమరితనం వల్ల జరిగే ఆలస్యాల గురించి నేను మాట్లాడట్లేదు. బట్ మీరేం చేసినా ఆలస్యం జరుగుతుంది. గాడ్ డిలేస్. దేవుడు ఆలస్యం చేస్తాడు ఫర్ అవర్ గుడ్, మన మంచి కోసం. మోషేని ఎప్పుడు పిలిచాడు ఆయన? 80 ఏళ్లకు పిలిచాడు. అబ్రహాంని ఎప్పుడు పిలిచాడు ఆయన? 75 ఏళ్లకు పిలిచాడు. 75 ఏళ్లే ఆలస్యం అయిపోయిందంటే బిడ్డను ఎప్పుడు ఇచ్చాడు? ఇంకొక 25 ఏళ్ళకి ఇచ్చాడు. గాడ్స్ ఓన్ టైమ్, హిస్ పర్ఫెక్ట్ టైమ్, బట్ హీ కెన్ డూ వండర్స్. యేసు ప్రభు ఎందుకు అమ్మ చెప్పిన పనే కాసేపటి తర్వాత చేశాడు? అమ్మ చెప్పిన పనే చేశాడు, కానీ కాసేపటి తర్వాత అదే పని చేశాడు. హిస్ ఫాదర్స్ టైమ్, హీ వెయిటెడ్ ఫర్ హిస్ ఫాదర్స్ టైమ్. యేసుక్రీస్తు వారిని చాలాసార్లు కొట్టడానికి, చంపడానికి వచ్చారు, కానీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. భయపడ్డాడు అనుకున్నారా మీరు? నో, హీ నెవర్ ఫియర్డ్. హీ నెవర్ ఫియర్డ్. ఫియర్ ఆయన డిక్షనరీలో లేదు. బట్ గాడ్స్ ఓన్ టైమ్, నా సమయం ఆసన్నమైంది అన్నప్పుడు ఆయన వెళ్ళి సిలువకి తానే అప్పగించుకున్నాడు. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆయన్ను పసిగట్టలేదు, ఆయన్ని గుర్తుపట్టలేదు. బట్ ఆయనే వాళ్ళకి ఎదురు వెళ్ళి, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు కోసం. నేనే. ఒకప్పుడు చంపడానికి వస్తే తప్పించుకున్నవాడు ఇప్పుడు ఎదురెళ్ళి సిలువకు అప్పగించుకున్నాడు. గాడ్స్ ఓన్ టైమ్. గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. యంగ్స్టర్స్, తొందరపడద్దు. మీరు చాలా విషయాల్లో తొందరపడతారు. 31st నైట్ ప్రార్థన చేసుకోండి, ప్రభువా కంట్రోల్ మీ. మీరు మంచి పనులే చాలా ముందు చేసి తప్పు చేస్తారు. చాలాసార్లు తల్లిదండ్రులు తొందరపడతారు. బట్ లెర్న్ దట్ హీ ఈస్ ద రూలర్ ఆఫ్ టైం. అందుకనే దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనకి రావాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనకి రావాలి. వెయిటింగ్, వెయిటింగ్, వెయిటింగ్. నీ సన్నిధిలో కనిపెడుతున్నాను అని అనేక మార్లు కీర్తనకారుడు అనడం మనం చూస్తాం. మీరు కీర్తనలు తిరిగేసి చూడండి, ఈ కనిపెడుతున్నాను అనే మాట మీకు అనేక సార్లు కనపడుతుంది. వెయిటింగ్. హబక్కుకు జీవితంలో మనం చూస్తే, హబక్కుకు దేవుడి దగ్గరికి వెళ్ళి నిష్ఠూరంగా మాట్లాడతాడు. అనీతిమంతులు వచ్చి నీతిమంతుల్ని దోచుకుంటున్నారు, నువ్వెందుకు స్పందించట్లేదు? వై యు ఆర్ సైలెంట్? అప్పుడు హబక్కుకి దేవుడు ఒక మాట చెప్తాడు. 2:24 కీలకమైన వచనం అది. మార్టిన్ లూథర్ని పట్టుకున్న వచనం అది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం ఎందులో? దేవుని క్యారెక్టర్లో. దేవుడు ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన అన్యాయాన్ని సహించడు. ఒక రోజున ఆయన దండాన్ని విసురుతాడు, ఒక రోజున ఆయన పనిష్మెంట్ తీసుకొస్తాడు. బట్ ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆ ఇన్ హిజ్ ఓన్ టైమ్ కి కోసం వెయిట్ చేయాలి. ఈ మధ్యలో అభ్యసించాల్సింది ఏంటంటే విశ్వాసం. యు నో యువర్ గాడ్ అండ్ దేర్ఫోర్ యు వెయిట్ అపాన్ హిమ్. విశ్వాసం ఎందులో? ఆయన క్యారెక్టర్లో. ఆయన మంచివాడని, ఆయన న్యాయవంతుడని, ఆయన నీతిమంతుడని, ఆయన అన్యాయాన్ని సహించలేడని, ఆయన తప్పకుండా మనకి మేలు చేసేటువంటి మంచి హృదయం కలవాడని నువ్వు ఆయన్ని రుచి చూచి తెలుసుకున్నప్పుడు నువ్వు వెయిట్ చేయగలుగుతావు. ఎవరైనా తొందరపడే క్రైస్తవులు ఎవరైనా ఉంటే ప్లీజ్. మా చర్చిలో నేను నా 20s ఉన్నప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు నన్ను పిలిచి జనరల్ బాడీలో మాట్లాడనిస్తే బాగుండును, కొన్ని విషయాలు చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, వెయిట్. నో, ఐ వెయిటెడ్ ఫర్ 4 years praying and praying. Whenever I am reminded and concerned about my church, I prayed. And 4 years తర్వాత ఎవరు చెప్పకుండా నాకు ఇన్విటేషన్ వచ్చింది. 4 years తర్వాత వెళ్ళి నేను మాట్లాడితే 2 ముక్కలు అవ్వాల్సిన సంఘం ఉండిపోయింది. గాడ్స్ ఓన్ టైమ్. ఈ రోజు వరకు ఆ సంఘం చేయలేదు. 25 years తర్వాత కూడా గాడ్స్ ఓన్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇది జీవితంలోనైనా, సంఘంలోనైనా, వృత్తిలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే ఆయన సర్వాధికార హస్తం కింద మనల్ని మనం సంభాళించుకొని వెయిట్ చేయాలి. యు వాంట్ టు ఎంజాయ్ బ్లెస్సింగ్స్? వెయిట్ అపాన్ ద లార్డ్. యు వాంట్ టు సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్? వెయిట్ అపాన్ ద లార్డ్. యు వాంట్ టు సీ దట్ గాడ్ జడ్జింగ్ ద వికెడ్, ద అన్రూలీ? వెయిట్ అపాన్ ద లార్డ్. నీ జీవితంలో ఒక న్యాయం కోసం చూస్తున్నావా? ఒక ఆశీర్వాదం కోసం చూస్తున్నావా? ఒక స్వస్థత కోసం చూస్తున్నావా? వెయిట్ అపాన్ ద లార్డ్. నేను ఈ మధ్యకాలంలో
రెండోసారి కరోనా వచ్చినప్పుడు డెత్ బెడ్ మీదకి వెళ్ళాను. డాక్టర్స్ డిక్లేర్ చేశారు, మేము చెప్పలేమని చెప్పేశారు నా భార్యకి. ఐ లాస్ 17 kgs. 17 kgs పోయింది నాకు. నా బుర్ర సరిగా పనిచేయట్లేదు. తెలుగులో ఒక సెంటెన్స్ చేసుకోవడానికి నాకు 5 నిమిషాలు పట్టేది. ఒక 5 నిమిషాలు మాట్లాడితే నోరు ఎండిపోయేది, ఆయాసం వచ్చేది, కళ్ళు బ్లర్ అయిపోయినాయి, నాకు మసక అయిపోయింది. నా సంతకం నేను పెట్టలేకపోయాను. నేను నిలబడితే ఒక్కసారి కుప్ప కూలిపోతున్నాను. చేత్తో గ్లాస్ పట్టుకోలేని పరిస్థితి. అన్నం తింటే వామిట్ అయిపోతుంది. నేనేం తిని అరేంజ్కోలేకపోతున్నాను. చాలా కాలము హాస్పిటల్లో అపోలోలో ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా చేయలేకపోయారు. రేపు ఉదయం నీకు బయాప్సీ, నువ్వు క్యాన్సర్ వచ్చింది, నీకు బయాప్సీ చేయాలి అని అన్నారు. నాకు 15 రోజులు టైం ఇవ్వండి, నేను ప్రేయర్ చేసుకుని వస్తాను, నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పాను డాక్టర్కి. నువ్వు చేయించుకోకపోతే నీకు అసలు ట్రీట్మెంట్ ఇవ్వను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు డాక్టర్. డాక్టర్తో పోట్లాడి బయటకు వచ్చేసాను. అలా చేస్తే ఎలాగా అన్నారు మా ఇంట్లో వాళ్ళు. రాత్రి ప్రార్థన చేసుకున్నాను. గెట్ అవుట్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ ప్రకాష్ అన్నాడు దేవుడు. అండ్ ఐ వెంట్ హోమ్. ఇంట్లో 12-15 రోజులు అలాగే మంచానికి అతుక్కుపోయాను. ఆ తర్వాత దేవుడు లోపల నుంచి ఒక ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు, లేచి వెళ్ళి అక్కడ కూర్చో బాల్కనీలో, బలంగా తిను. 2 నెలలు అప్పుడు దాకా తినలేని వాడిని ప్రార్థన చేసుకుని తినడం మొదలెట్టిన తర్వాత, ఏ మందులు లేకుండా, ఆ తర్వాత వెళ్ళి స్కానింగ్కి వెళ్తే, ఆ తర్వాత వెళ్ళి రిపోర్ట్స్ చేసి తీసుకుంటే ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను మంచం మీద ఉన్నప్పుడు మా ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, దేవుడు ముట్టగానే స్వస్థత జరుగుతుంది కదా, నీకెందుకు జరగట్లేదు అని. ఎందుకంటే అప్పటికే నెల దాటిపోయింది, 2వ నెల అయిపోతుంది, స్వస్థత జరగట్లేదు. దేవుడు బైబిల్లో డిలే చేసిన రోజులు లేవా అని అడిగాను నేను. యోబుకి స్వస్థత ఎన్ని దినాలకు వచ్చింది, ఎన్ని వారాలకు వచ్చింది, ఎన్ని నెలలకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలకు వచ్చింది రాసిందా? రాసలేదు. ఎందుకు? లాజరస్ దగ్గరికి ఆయన ఆలస్యంగా వెళ్ళాడు. హీ డిలేస్. నేను అన్నాను నా భార్యతోటి, ఐ డోంట్ నో ఆయన ఎప్పుడు స్వస్థపరుస్తాడు నాకు తెలియదు, కానీ స్వస్థపరుస్తానని చెప్పాడు. ఐ విల్ వెయిట్. నీ ప్రభువుని నువ్వు ఎరిగినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఆయన మీద వెయిట్ చేయడం మనం నేర్చుకోవాలి. ఇది చాలా చాలా అవసరం. కొన్ని వచనాలు మీకోసం చదువుతున్నాను. కీర్తనలు 25:21. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 31:24. యెహోవా కొరకు కనిపెట్టువార్లారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. హ్యావ్ యూ లెర్న్డ్ ద లెసన్స్? 2025లో ఏదైనా రాని, వెయిట్ అపాన్ ద లార్డ్, హి విల్ బ్లెస్ యూ, యూ విల్ సీ వండర్స్. ఫ్రెండ్స్, లెట్ మీ కంటిన్యూ. దేవుడు కాలానికి అధిపతి అయితే, కాలానికి అధీసుడు అయితే, దేవుడు కాలాన్ని పరిపాలించేవాడైతే ఆయన ఇంకొకటి కూడా చేయగలడు. గాడ్ కెన్ ఇరేజ్ అవర్ పాస్ అండ్ కాంపెన్సేట్ అవర్ లాసెస్. ఆయన మన గతంలో మనం చేసిన తప్పుల్ని తుడిచివేయగలడు, అవి జరగనట్టే చేయగలడు. మనం ఏ నష్టాన్నైతే పొందామో దాన్ని పూడ్చివేయగలడు. బికాస్ హీ కెన్ చేంజ్ అవర్ పాస్. కొన్నిసార్లు మీరు అనుకున్న గ్రూప్ మీరు తీసుకోరు, యూ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ కెరియర్. మీరు తిట్టుకుంటూ ఉంటారు అమ్మని నాన్నని, బట్ లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, గాడ్ కెన్ కాంపెన్సేట్. కొన్నిసార్లు మీరు అనుకున్న అబ్బాయిని మీరు పెళ్లి చేసుకోరు, యూ రిగ్రెట్, బట్ లెట్ మీ టెల్ యూ, గాడ్ కెన్ కాంపెన్సేట్ విత్ ద సేమ్ హస్బెండ్. గాడ్ కెన్ కాంపెన్సేట్. గతంలో మీరు ఏ నష్టమైనా పోండి, అన్నిటిని ఆయన పోడ్చగలడు, అంతకు మించి ఆశీర్వదించగలడు. బికాస్ హీ రూల్స్ ఓవర్ టైమ్, యువర్ పాస్ట్, యువర్ ప్రెసెంట్ అండ్ యువర్ ఫ్యూచర్. నీ గతాన్ని, నీ ప్రస్తుతాన్ని, నీ భవిష్యత్తును ఆయన పరిపాలించగలడు. ఇట్స్ పాసిబుల్. హీ కాంపెన్సేట్స్. ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్. నాకు బయాలజీ అంటే చాలా ఇష్టం. నేను గ్రూప్ తీసుకునే టైంకి మా అమ్మ నాన్న ఆఫ్రికాలో ఉన్నారు. మా డాడీ అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు, నువ్వు డాక్టర్ అవ్వాలి అని. ప్రతి నెల ఒక ఉత్తరం వచ్చేది. I was so inspired, and my mother was a biology teacher and I had a heart for biology. బట్ నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అత్త బయాలజీ తీసుకుంటే సంతకం పెట్టినాను ఇంటర్మీడియట్లో. మా ఇంట్లో డిసిప్లిన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఏదని చెప్తే ఎదురు చెప్పడం కుదరదు, యువర్స్ ఒబీడియంట్లీ. కాబట్టి చచ్చినట్టు ఎంపీసీ తీసుకున్నాను. స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని, మ్యాథ్స్లో తప్పాను, ఎందుకంటే అసలు ఇష్టం లేదు. క్లాస్కి వెళ్తాను, పాఠం విన్నాం. ట్యూషన్కి వెళ్తాను, పాఠం విన్నాం. ఇంటికి వస్తాను, పాఠం చదవను. మరి ఫెయిల్ అవక ఏమవుతాను? నేను డిగ్రీకి వచ్చేటప్పటికి దేవుడు పట్టుకున్నాడు. ఆ తర్వాత చదవడం మొదలెట్టాను. ముఖ్యంగా కాలేజ్ అయిన తర్వాత చదవడం మొదలు పెట్టాను. కానీ ఇది పీకుతూనే ఉంది, నేను ఎంపీసీ ఎందుకు తీసుకున్నాను అని. బట్ ఎంపీసీ తీసుకోవడం వల్ల ఈరోజు దేవుడిని సైంటిఫిక్ గా చదవడానికి వీలైంది. బయటకు వచ్చిన తర్వాత బయాలజీ చదివాను, ఎవల్యూషన్ ఏంటో తెలుసుకున్నాను. మన 2 రాష్ట్రాల్లోనే
పిఎం భార్గవ అని ఒక గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు, నాస్తికుడు. ఆయన ఇవల్యూషన్ ప్రమోట్ చేస్తాడు, జీవ పరిణామ సిద్ధాంతాన్ని, డార్వినిజంని. ఆయన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్స్ లో సైంటిస్ట్, హెయిర్ నుంచి డిఎన్ఏ చేసిన అరుదైన సైంటిస్టుల్లో ఒకడు. ఫస్ట్ డిఎన్ఏ సెంటర్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన వాడు. నేను ఆయన్ని కలిసేటప్పటికి ఆయనకి 75 ఏళ్ళు, ఆయనకి నాకు దాదాపుగా 40 ఏళ్ళు తేడా. కానీ నేను ఆయనతో కూర్చున్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పలేకపోయాడు. నాస్తికత్వంలో, డార్వినిజంలో. నేను ఎంపీసీ తీసుకున్న తర్వాత ఐపీఎస్నో ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అవ్వలేకపోయాను. బట్ వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి దేవుడి గురించి చెప్పడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. లెట్ మీ టెల్ యూ మై యంగ్ ఫ్రెండ్స్, నీది ఏ నష్టం ఉన్నా నీలో, అది ఏం జరిగినా, ఆయన నీ గతాన్ని పరిపాలించేవాడు కాబట్టి, నీ భవిష్యత్తును తన చేతిలో ఉంచుకున్నవాడు కాబట్టి, హీ కెన్ కాంపెన్సేట్. ఆయన నష్టాన్ని పూడ్చగలడు. 2025లోకి ఎంటర్ అవుతున్న మనకి ఇది గొప్ప ఆదరణ, ఇది గొప్ప ప్రోత్సాహం. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. యూ కెన్ ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు 2025. మన దేవుడు కాలాన్ని పరిపాలించే దేవుడైతే మన భవిష్యత్తును కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నవాడు. ఆయన తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నానని రాసుకున్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని కాపాడుతానని రాసుకున్నాడు, మోస్తానని రాసుకున్నాడు. స్తన్యమిచ్చే తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవనని రాశాడు. ఏమిటి ఈ మాటలకు అర్థం ఏంటి? యు ఆర్ కంప్లీట్లీ సెక్యూర్డ్ ఇన్ మై హ్యాండ్. నీ భద్రత నా చేతుల్లో ఉంది. నేను నా అరచేతిని ఒకరికి చూపించి వారఫలాలకో, హస్త సాముద్రికానికో, హోరోస్కోప్కి నేను వెళ్ళక్కర్లేదు. ప్యారెట్కో, ఇంకొక ప్యారెట్ దగ్గరకో నేను వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మై ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ మై గాడ్స్ హ్యాండ్స్. ఎందుకంటే ఈయన కాలానికి అధిపతి. కోరిటన్ బూమ్, మీరు ఏం పేరు విన్నారో లేదో నాకు తెలియదు. హిట్లర్ విపరీతంగా యూదుల్ని, క్రైస్తవుల్ని కోసి చంపుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అల్మైరాస్లో సీక్రెట్ ఛాంబర్స్లో క్రైస్తవుల్ని, యూదుల్ని దాచిపెట్టిన వీర వనిత. ఎక్కడైనా పుస్తకం దొరికితే ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, మీరు కొనుక్కొని చదువుకోండి. జర్మన్ జూయిష్ లేడీ, గ్రేట్ కరేజియస్ లేడీ. కింద ఒక వాచ్ షాప్ నడిపేది. తన ఇంట్లో అనేకమైన ఛాంబర్స్ కట్టుకుంది. సీక్రెట్ పోలీస్ వచ్చినప్పుడు వాళ్ళకి దొరకకుండా వాళ్ళని దాచిపెట్టి దేశం దాటించేది. అలా అనేక మంది ప్రాణాలని కాపాడిందామా. ధైర్యానికి మారుపేరైనటువంటి ఈవిడ ఒక అద్భుతమైన మాట చెప్పింది భవిష్యత్తు గురించి. ఫ్రమ్ ఎ బిబ్లికల్ పర్స్పెక్టివ్, నెవర్ బీ అఫ్రైడ్ టు ట్రస్ట్ అన్ అన్నోన్ ఫ్యూచర్ టు ఎ నోన్ గాడ్. నెవర్ బీ అఫ్రైడ్ టు ట్రస్ట్ అన్ అన్నోన్ ఫ్యూచర్ టు ఎ నోన్ గాడ్. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. నీకే కాదు, ఏ హిందువుకి, ఏ ముస్లింకి కూడా తెలియదు. ఏ నాస్తికుడికి, ఏ ఆస్తికుడికి కూడా తెలియదు. మన దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్కి కూడా తన భవిష్యత్తు తెలియదు. జ్యోతిష్యం చెప్పేవాడికి కూడా వాడి జ్యోతిష్యం భవిష్యత్తు తెలియదు. అందుకని ఈ మధ్య జ్యోతిష్యం చెప్పిన వాళ్ళందరూ కంగు తిన్నారు ఎలక్షన్ రిజల్ట్ చూసి. ఈ మధ్య ఒక ఆయన ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కరెంట్ లేకపోయినా అని చెప్పాడు. కారు పోతూనే ఉంటుంది పెట్రోల్ లేకపోయినా అని చెప్పాడు. అది మీరు పంపిస్తుంటారే డబ్బులు, ఆయన అన్నమాట. మీరు కర్నూలు నుంచి కూడా పంపిస్తుంటారు ఆయనకి డబ్బులు. ఆయన ప్రవచనం ఫెయిల్ అయింది. ఎందుకంటే భవిష్యత్తు ఎవ్వడికి తెలియదు. అందుకే ఆమంటుంది, తెలియని భవిష్యత్తును గురించి నువ్వు భయపడనక్కర్లేదు. నెవర్ బి అఫ్రైడ్. ఎందుకంటే ఏ దేవుడైతే నీకు తెలుసో ఆయనకు నీ భవిష్యత్తు తెలుసు. అది ఆయన చేతుల్లో ఉంది. అది ఆయన చేతుల్లో ఉంది. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే 2025 నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ రాత్రి ప్రశ్న ఏంటంటే, నీకు ఈ దేవుడు తెలుసా? ఈ దేవుడు నీకు అతి దగ్గరగా తెలిసి ఉంటే నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. ఎంతమంది ఈ స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్లో పాలు పొంగిస్తారు గృహప్రవేశం అప్పుడు? మీరు పిరికివారు, మీరు దేవుణ్ణి నమ్మలేరు. నేను మీ పాస్టర్ని అయితే మీ ఇంటికి రాను ప్రార్థన చేయడానికి. పాలు పొంగించేటువంటి పిచ్చి పిరికి క్రైస్తవుల ఇంటికి వెళ్ళకూడదు పాస్టర్ గారు. ఎందుకు పొంగిస్తారు మీరు పాలు? శాస్త్రం ఏం చెప్తుందంటే, పాలు పొంగిస్తే అది పొయ్యి తాగుతుంది, అగ్నిదేవుడు తాగుతాడు. సాధారణంగా పాలు పొంగితే ఒక గృహిణి ఏం చేస్తుంది? సీరియల్ని పక్కన పెట్టి వంటలకి ఏడుస్తున్నా సరే పరిగెట్టుకుంటా వెళ్తుంది వంటగదిలోకి, కదండి. కానీ మొదటి రోజు ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు పాలు పొంగిస్తావు? అగ్నిదేవుడు తాకకపోతే నిన్ను తాగేస్తాడని భయం, గృహిణిని చంపేస్తాడని భయం. మీరు ఎంతమంది వాస్తుతో ఇల్లు కట్టుకుంటారు? స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ వాళ్ళు. మీరు క్రైస్తవులు కాదు. భవిష్యత్తును చూసి ఎవడు భయపడతాడంటే, ఈ దేవుడు ఎవరో తెలియనివాడు, ఈయనకి భయపడినవాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మంగళవారం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు? ఏమండి, ఎంతమంది ఉన్నారు? ప్లీజ్, ఈ ప్రభువుని ఎరిగిన వాళ్ళు భయపడరు భవిష్యత్తుకి. ఆయన ఎరగండి. లెట్ మీ క్లోజ్. ఈ మోషే ఇంకో మాట కూడా అంటున్నాడు 8వ వచనం,
మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు తెలిసిన దేవుడు మన సమస్తాన్ని చూస్తున్నాడు. మన సమస్త జీవితం గురించి ఒక రోజున లెక్క అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రెజెన్స్ నుంచి, ఆయన ప్రూడెన్స్ నుంచి, ఆయన జ్ఞానం నుంచి, ఆయన సన్నిధి నుంచి మనం పారిపోలేం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.